రఘునందన్ గారి ప్రసంగంలో మీరు చెప్పారు మేము ఆధ్యాత్మిక టూరిజం చేస్తాం, దేవాలయాలన్నీ కూడా తీసుకుపోతాం అని చెప్పేసి. మరి మా వరంగల్ జిల్లాలో ఉండే వరంగల్ దేవాలయాల్లో అతిపెద్ద మన ఆనాడు రుద్రదేవుడు కట్టించింది అధ్యక్ష, రామప్ప దేవాలయం. యునెస్కో యొక్క గుర్తింపు కూడా తీసుకొచ్చినాం. మరి కాకతీయులు కట్టించిందని చెప్పేసి ఆ టూరిజం ప్యాకేజ్ తీసేస్తారా? అది అదేవిధంగా 1000 స్తంభాల గుడి కూడా కట్టించినాం, మరి దాన్ని కూడా తీసేస్తారా? కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని, అదేవిధంగా మా వరంగల్ జిల్లా నాయకులే కాదు, వరంగల్ జిల్లా మంత్రులే కాదు, మొత్తం యావత్తు కూడా అధ్యక్ష ఖచ్చితంగా చాలా సంతోషం సార్, నేను వింటా ఉన్నాము. కానీ చరిత్ర దగ్గరలో ఉన్న చరిత్రను కూడా మనం ఆలోచన చేయాలా. కాకతీయులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, వారి చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు మా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 కోట్ల రూపాయలు కాకతీయ ఉత్సవాల గురించి ఆ రోజు కేటాయింపు చేస్తే 2 కోట్లు కాదు 4 కోట్లు 6 కోట్లు 8 కోట్లు చేయాలని చాలా సందర్భాల్లో వారు డిమాండ్ చేశారు. సరే 2014 నుంచి 23 వరకు ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలు చేయలే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, అది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలేం కోరుతా ఉన్నారు, సామాన్య ప్రజానికానికి ప్రతిరూపంగా నిలిచే స్ఫూర్తిని కలిగేయాలని, ఆ క్రమంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయం ఉంటుందని ఈరోజు మన చరిత్ర చెప్తా ఉన్న అనేక ప్రధానమైన అంశాలను కూడా ముడిపెడే అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. నేను రాజేశ్వర రెడ్డి గారు విద్యాధికుడు అధ్యక్ష, కేవలం నేను వాడిని కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ పరంగానే పోకుండా డెఫినెట్లీ ఒక ప్రొడక్టివ్ ఆలోచనలు ఇస్తారు, ఒక పాజిటివ్ ఆలోచనలు ఇస్తారు. ప్రభుత్వం 14 నెలల నుంచి చేసే కార్యక్రమం ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు. అదేమైనా అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. శ్రీధర్ అన్న, ఖచ్చితంగా కాకతీయుల యొక్క ఘనకీర్తి కోసం మేము చెప్పట్లేదు. కాకతీయులు మనకు బతికిచ్చిండ్రు, చెరువులు ఇచ్చిండ్రు, కాబట్టి వారిని బర్కత్ ఉంటుంది, వారి యొక్క పేరు పెట్టుకుంటారన్న ఉద్దేశంతో చెప్పినాం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అందులోనే ధన్యవాద ప్రసంగంలో చెప్పారు, ఇవాళ మేము తెలంగాణ తల్లిని మార్చినాం అతి సామాన్యంగా ఉండాలని. చెప్పేవాళ్ళు ఎవరు అధ్యక్ష? అతి సామాన్యంగా ఉండాలంట, నగలు ఉండొద్దంట, వడ్డానం ఉండొద్దా? చెప్పేవాళ్ళు మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు, వడ్డానాలు వేసుకుంటారు, కోట్ల రూపాయలైన వాచులు పెడతారు, అదేవిధంగా అన్నీ చేస్తారు. వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మని వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానం చేయడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది, ఎవరి కుట్రల నుంచెల్లో, కువారం నుంచెల్లో, ఓర్వలేని తన నుంచెల్లో పుట్టలేదు అధ్యక్ష. కాబట్టి ఆ తెలంగాణ తల్లిని మార్చడం, అదేవిధంగా మేము అడిగేది ఒకటే, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, ఇవాళ పథకాలకు పేర్లు మార్చడమో ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. దాన్నే మేము ఇలా విశ్వసిస్తున్నాం. పేర్లు మార్చడం కాదు, నెంబర్లు మార్చడం కాదు, ప్రజల యొక్క బతుకులు మార్చండి. ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది. మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళాతోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే, చార్మినార్ రాజముద్రణలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు, మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం, అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు, మారిస్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయ రంగం గురించి చాలా అందులో చెప్పారు. వ్యవసాయ రంగంలో 2014లో ఉండే పరిస్థితి ఏంటి, ఇవాళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక్కసారి దయచేసి ఆలోచించండి అధ్యక్ష. ఇవాళ అందులో కూడా చెప్పారు వాళ్ళు ఏమైంది అధ్యక్ష, బ్రహ్మాండంగా మొత్తం కూడా ఇవాళ దేశంలో నెంబర్ 1గా చేసినామని చెప్పేసి దేశంలో నెంబర్ 1గా చేసి మీకు అందించిన 2014లో 14-15 స్థానంలో ఉండే వరి విస్తీర్ణం కానీ ఉత్పత్తి కానీ ఉత్పాదకతలో నెంబర్ 1 చేసి మీకు అందించిన 2024 లెక్కలు చూడండి. ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే 141 లక్షల మెట్రిక్ టన్నుల
వరి ధాన్యాన్ని మొత్తం కూడా ఎఫ్సీఐకి అందించింది కూడా ఇలా గత ప్రభుత్వం. దాని నుండి ఇంకా మంచిగా చేయండి, ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం, మీకు మద్దతు ఇస్తాం. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ మా పవర్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఇవాళ అనేకం కూడా లో వోల్టేజ్తో అనేక కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి అధ్యక్ష. ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందు 24 గంటల కరెంటు మేము ఇచ్చినప్పుడు మీ యొక్క రికార్డులో కూడా మీరు చూసినప్పుడు, సరే మీరు చూడండి, ఇలా మీ యొక్క పవర్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇవాళ నీళ్లు భూగర్భంలో నీళ్లు తగ్గిపోయినప్పుడు, ఇవాళ మొత్తం మీద చెరువుల్లో నీళ్ళు లేనప్పుడు, రిజర్వాయర్లో నీళ్ళు లేనప్పుడు ఒకటేసారి కరెంట్ ఇవ్వడం వల్ల మొత్తం కూడా లో వోల్టేజ్ వచ్చేసి ఇవాళ అనేక మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, దీపావళి టపాసుల్లో పేలిపోతున్నాయి. కాబట్టి దయచేసి ఆ కరెంటుని ఇప్పటికైనా 50% ఎండిపోతున్న వాటి కరెంటు పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి పవర్ మినిస్టర్ గారిని కోరుతున్నాం. అంతేకాదు అధ్యక్ష, నా యొక్క నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల ఆయకట్లో ఉంటుంది. దేవాదుల ఆయకట్లో నిజంగా దాని గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంతా అధ్యక్ష. ఎందుకంటే మా పక్కనే ఇవాళ దరిదాపుగా 1,50,000 ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఈ యొక్క ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఆర్థిక శాఖ మంత్రి గారు, అదే ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చూస్తున్నారు, దయచేసి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల గత 60 రోజుల్లో 40 రోజులు మాత్రమే పంపులు నడిపినారు. దరిదాపుగా 5,14,000 ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాల్సి ఉంటే కనీసం 3 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఆ 3 లక్షలకు కూడా ఇవాళ ఏం చేసిందంటే అధ్యక్ష, 34 రోజులు ఒక 6 కోట్లు 7 కోట్లు పేమెంట్ చేయలేక ఓఎండ్ఎం స్టాఫ్ మొత్తం స్ట్రైక్ చేస్తే, ఇలా కింద ఎస్సీ కానీ డిఈ కానీ లేకపోతే ఈఎన్సీ కానీ, చివరికి రాహుల్ బొజ్జ గారు కూడా ఫోన్ చేసినాం, మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేస్తే లాస్ట్కి 30 రోజుల తర్వాత 6 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ఎంత నేర్పూరిత నిర్లక్ష్యం అధ్యక్ష. 6 కోట్లు ఇవ్వకుండా ఇలా 600 కోట్ల నష్టం జరుగుతుంది ఇలా దేవాదుల ఆయకట్టుకి. మీరు దయచేసి నేను చెప్పింది తప్పైనట్లయితే ఆ 34 రోజులే కాకుండా ఆ తర్వాత మళ్ళా 3 రోజులు బంద్ అయింది, మళ్ళా ఆ తర్వాత 3 రోజులు బంద్ అయింది. నా ప్రాంతంలో ఉండే కదా తపాస్పల్లి మొట్టమొదటిసారిగా 10 ఏళ్లలో 2 పంటలు ఇచ్చింది కదా, మొట్టమొదటిసారిగా ఎండిపోయింది. ఓ దిక్కున తపాస్పల్లికి నీళ్లు రావడానికే రావు. మా పక్కన బీర్లయ్య గారు వస్తారు, బీర్లయ్య గారు వచ్చేసి వారికి దాని కింద ఆయకట్టు ఉండదు, కాలువలు ఉండవు. కానీ మొత్తం కూడా వాళ్ళంతా నాయకులను తీసుకొచ్చి, అన్న తపాస్పల్లి మొత్తం మాకే రావాలి, ఇటు కేసీఆర్ గారు తీసుకోపోతున్నారు, హరీష్ గారు తీసుకోపోతున్నారు అంటున్నారు. అసలు అక్కడ నీళ్ళే లేవు. నీళ్ళు రాకపోవడానికి ఓఎండ్ఎం 34 రోజులు స్ట్రైక్ చేసింది. అదేవిధంగా కింద గండి రామారాం గారికి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే వస్తారు, ఆడ ఆయకట్టు ప్రతిపాదిత లేదు, ఏం లేదు, మేము తీసుకోపోతామంటారు. అసలు నీళ్లు మోటార్లు బంద్ అయితే ఓఎండ్ఎం స్టాఫ్ స్ట్రైక్ చేస్తే ఇలా అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? చీమ కుట్టినట్టు లేకుండా ఇలా 600 కోట్ల నష్టం జరిగిన ఈ ప్రభుత్వానికి చీమ